ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు గురించి తెలిసిన విషయమే. తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పై జానీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్ పై 0 FIR నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో FIR నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు. పోలీసులు సైతం అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పై జానీ అత్యాచారానికి పాల్పడిన సాక్ష్యాలను సేకరించారు. దీంతో ఆయన ఈ కేసు నుంచి బయటపడడం కష్టమే అనుకున్నారంతా. మొత్తానికి ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్న జానీ మాస్టర్ తిరిగి పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది, రామ్, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి సినిమాలకు ఆయన పనిచేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో, దర్శకుడు రాహుల్ భార్య, ప్రముఖ సింగర్ తనదైన శైలిలో స్పందించారు. చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హీరోయిన్ సమంతకు చిన్మయి ఇచ్చిన డబ్బింగ్తోనే ఆమె స్టార్ హీరోయిన్గా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇదే సమయంలో చిన్మయి సైతం తన వ్యక్తిగత వ్యాఖ్యలతో నిత్యం వివాదాలతో సాహసం చేస్తుంటుంది. లైంగిక వేధింపుల గురించి చిన్మయి పెద్ద పోరాటమే చేస్తుంది. అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి మొదట స్పందించే సెలబ్రిటీ ఆమె. తాజాగా ఆమె జానీ మాస్టర్తో పాటు సింగర్ కార్తిక్ అవకాశాలు ఇవ్వడంపై తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. జానీ మాస్టర్, సింగర్ కార్తిక్ వంటి వాళ్లకు ఇండస్ట్రీలో మరోసారి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు అనుమతించినట్టే అని ఆమె అభిప్రాయపడ్డారు. అధికారం, డబ్బును దుర్వినియోగం చేసే పురుషుల చేతుల్లో పెట్టడం కంటే లైంగిక వేధింపులకు నా మద్దతు ఉందని నేరుగా చెప్పడం లాంటిది. కర్మ సిద్ధాంతం ఉంటే అది తిరిగి వచ్చి వారిని తిరిగి కోరుతుంది. మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే కర్మ అసలు ఎవరిని వదిలిపెట్టదని చిన్మయి తన పోస్టు రాసుకొచ్చింది. కాగా ఇటీవల కార్తిక్, జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.